హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అనంటే లిస్ట్ వ్యూ. ఈ లిస్ట్ వ్యూ అనేటువంటిది సేల్స్ ఫోర్స్‌లో మనం ఎక్కడ యూజ్ చేస్తాం? దీన్ని ఎందుకు యూజ్ చేయాలి? దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది డీటెయిల్డ్‌గా మనం డిస్కస్ చేద్దాం. సో, నేను క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు చెప్తున్నానండి. నేను చెప్పేటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఇది చాలా బేసిక్ లెవెల్ క్లాస్. ఎవరైతే కొంత నాలెడ్జ్ సేల్స్ ఫోర్స్ మీద ఉంటుందో ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో అండి. మీకు అంతగా యూజ్ఫుల్ అవ్వకపోవచ్చు. ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉందో, ఎవరైతే చాలా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ఓకే, మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ లిస్ట్ వ్యూ. సో లిస్ట్ వ్యూను మనం సేల్స్ ఫోర్స్‌లో దీన్ని చూస్తూ ఉంటాం. మరి దీన్ని ఎందుకు యూజ్ చేయాలి? దీని వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సరే, మన టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అసలు లిస్ట్ వ్యూ అనేటువంటిది ఎందుకు యూజ్ చేయాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సపోజు మన దేశం యొక్క జనాభా సుమారుగా అంటే అప్రాక్సిమేట్లీ మాత్రమే చెప్తున్నానండి. ఒక 150 క్రోర్స్ అనుకుందాం. సో, ఈ 150 క్రోర్స్‌లో మనకి ఒకవేళ మనము వాళ్ళని డివైడ్ చేసినట్లయితే ఎలా డివైడ్ చేయొచ్చు? ఈ 150 క్రోర్స్‌లో ఎంతమంది స్త్రీలున్నారు? రైట్? ఎంతమంది స్త్రీలున్నారు? అండ్ ఎంతమంది పురుషులున్నారు అనేటువంటిది మనం డివైడ్ చేయవచ్చు. అండ్ దీంట్లో చూసినట్లయితే ఈ 150 క్రోర్స్‌లో కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళుంటారు. అండి కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళుంటారు. కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళుంటారు. అంటే ఈ రకంగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనిలో కొంతమంది సిటీలలో నివసిస్తున్న వాళ్ళుంటారు. అండ్ కొంతమంది విలేజ్‌లలో నివసిస్తున్న వాళ్ళు ఉంటారు. అండ్ కొన్ని ప్రదేశాల్లో జనసాంద్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈ 150 క్రోర్స్ ఉన్నటువంటి జనాభాని మనం ఇలా డివైడ్ చేసినప్పుడే మనకి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓహో! మనకి ఇంతమంది స్త్రీలు ఉన్నారు. ఇంతమంది పురుషులు ఉన్నారు. ఇంతమంది దేశ జనాభాలో ఇంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో, ఇంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారని ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఈజీగా మన కంఫర్టబుల్ కొరకు మనం అర్థం చేసుకోవడానికి ఏంటి అనంటే, ఈ స్త్రీలకు సంబంధించినటువంటి డేటా అంతా ఒక దగ్గర చేరుస్తామండి. స్త్రీలకు సంబంధించిన డాటా అంతా ఒక క్రమ పద్ధతిలో ఒక దగ్గర చేరుస్తాం. అంటే వర్గీకరిస్తాం. దీన్నే ఏమంటామనంటే లిస్ట్ అంటాం. అంటే దీన్ని మనం లిస్ట్ అంటాం. అదేవిధంగా పురుషులకు సంబంధించినటువంటి డాటా అంతా ఒక దగ్గర చేరిస్తే దాన్ని ఒక లీస్ట్ అంటాం. అండ్ దీన్ని కూడా ఒక లిస్ట్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా ఒక లిస్ట్. అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా కూడా ఒక దగ్గర చేరిస్తే ఇదొక లిస్టు. అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళని అంతా ఒక దగ్గర చేరిస్తే ఇదొక లిస్టు. అండ్ మన కంఫర్టబుల్ కొరకి మన దగ్గర ఉన్నటువంటి డేటాని అనలైజ్ చేయడానికి మనం ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని డివైడ్ చేసి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. దీన్నే మనం లిస్ట్ అంటామన్నమాట. అంటే ఒకరికి సంబంధించినటువంటి ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక లిస్ట్. పురుషులకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక లిస్ట్. అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళది ఒక లిస్టు. అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళది ఒక లిస్టు. మరి ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంది అనంటే లిస్ట్ అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించడం. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని ఒక సమూహంగా చేర్చడమే లిస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ స్త్రీలనందరిని ఒక దగ్గర చేరుస్తాం. ఇదొక లిస్ట్. అండ్ పురుషులనందరిని ఒక దగ్గర చేరుస్తాం. ఇదొక లిస్ట్. అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని అందరిని ఒక దగ్గర చేరిస్తే అదొక లిస్టు. అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళది ఒక లిస్టు. అంటే మనం ఆ డేటాని అనలైజ్ చేయడానికి ఈ లిస్టులు అనేటువంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మరి సేల్స్ ఫోర్స్‌లో మనకి ఎలా యూజ్ అవుతుంది? అంటే ఇంతకుముందు మనం చూసినట్లుగా సేల్స్ ఫోర్స్‌లో మనకేముంటాయి? యాప్స్ ఉంటాయి. సేల్స్ ఫోర్స్‌లో మనకి చాలా యాప్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏదైనా ఒక యాప్ తీసుకుందాం. ఈ యాప్‌లోనే ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. ట్యాబ్ ఉంటుంది. ఈ యాప్‌లోన ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్‌లోన ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్‌లోనే ఏముంటాయి? ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఈ ఫీల్డ్స్‌లో అడిగినటువంటి డేటాని ఎంట్రీ చేసినట్లయితే
మనకి రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి. రికార్డ్స్ అనేటువంటివి ఏంటి? మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. చాలా రికార్డ్స్‌ని మనం క్రియేట్ చేస్తాము. సో, మీకు ఒకవేళ ఈ యాప్ అంటే ఏంటి? ట్యాబ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫీల్డ్స్ అంటే ఏంటి? ఈ రికార్డ్స్ అంటే ఏంటి? మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. నా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది వస్తుంది. సో, ఇప్పటివరకు కాన్సెప్ట్ వరకేంటి? యాప్‌లోన ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్‌లోన ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్‌లోన ఫీల్డ్స్. ఫీల్డ్స్ ద్వారా మనం మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ మనకి లిస్ట్ వ్యూ అనేటువంటిది యూజ్ అవుతుందండి. ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి అని అన్నాం కదా! సో, ఇక్కడ ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి పర్లేదు. అనలైజ్ చేసుకోగలం. ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి పర్లేదు. అనలైజ్ చేసుకోగలం. కానీ ఇదే సంఖ్య గనక ఒక 1000 మెంబర్ అయ్యారనుకోండి అప్పుడు మనం అనలైజ్ చేయాలంటే ఈజీ అవుతుందా? అవ్వదు. అదే ఒక 20,000 అయ్యారు అనుకుందాం. ఆ! వాళ్ళే ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు పెరుగుతా ఉన్నప్పుడు మనకు అనలైజ్ చేయడం అనేటువంటిది కష్టమవుతుంది కాబట్టి, మనం ఏంటి ఇక్కడ లిస్ట్ వ్యూ అంటే ఒక రికార్డ్స్‌ని ఒక లిస్ట్ ద్వారా చూస్తాం. సపోజ్ మనం ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ చూసి మనం నేర్చుకుంటామనంటే హ్మ్, సపోజ్ ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకుందాం. ఈ 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌లో హ్మ్, బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ అనుకుందాం. దీంట్లో ఎవరున్నారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఈ బాయ్స్ యొక్క సంఖ్య ఎంత? అంటే తెలీదు. అప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. గర్ల్స్ యొక్క సంఖ్య ఎంత? మనకి తెలీదు. అండ్ అనుకుందాం సపోజ్. అంటే మనం ఒక లిస్ట్ తయారు చేసి చూసినట్లయితే మనం ఈ డేటాని ఈజీగా అనలైజ్ అనేటువంటిది చేయొచ్చు. అండ్ ఇంకా చూసినట్లయితే సపోజు ఆహ్, ఎగ్జామ్ ఫీకి సంబంధించి చూద్దాం. సో, దీంట్లో ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఇదే 10థ్ క్లాస్ నుండి ఎగ్జామ్ ఫీ పే చేసిన వాళ్ళు ఎంతమంది? ఫీ పే చేసిన వాళ్ళు ఎంతమంది? ఒకవేళ ఫీ పే చేయని వాళ్ళు ఎంతమంది? అంటే మనకు అనలైజ్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు లిస్ట్ వ్యూ అనేటువంటిది యూజ్ అవుతుంది. అది ఇప్పుడు మనం చూస్తాం. దాన్ని ప్రాక్టికల్‌గా కూడా చేసి చూస్తాం. అండ్ సపోజ్ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చిందనుకుందాం. దీంట్లో మరి ఎంతమంది పాస్ అయ్యారు? అంటే ఆ ఎగ్జామ్‌లో 10థ్ క్లాస్ ఎగ్జామ్‌లో ఎంతమంది పాస్ అయ్యారు? అండ్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? అంటే ఇలా మనం ఒక దగ్గర ఉన్నటువంటి డేటాని మనం అంటే చాలా రకాలుగా ఏం చేస్తున్నాం? వర్గీకరిస్తున్నాం. దాన్ని డివైడ్ చేస్తున్నాం. దాన్ని మన కంఫర్టబుల్‌గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డేటాని మనం ఏంటి ముక్కలు ముక్కలుగా చేస్తూ అంటే మనకు అవసరమైనటువంటి విధంగా డేటాని రాబట్టుకుంటున్నాం. అంటే దీని కొరకి మనం లిస్ట్ అనేటువంటిది తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఫీ సపోజ్ ఫీ పే చేసిన వాళ్ళు ఉన్నారనుకుందాం. సో, ఫీ పే చేసిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఒకే దగ్గర వచ్చాయనుకోండి. సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, ఒక 6 మెంబర్స్ ఫీ పే చేశారు అని అనుకుందాం. ఇంకా 4 మెంబర్స్ పే చేయలేదని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా సపోజ్ బాయ్స్ ఎంతమంది? గర్ల్స్ ఎంతమంది? బాయ్స్‌లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? గర్ల్స్‌లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇలా మనం డేటాని అనేటువంటిది మనం డివైడ్ చేస్తూ అంటే వర్గీకరిస్తూ మనం నేర్చుకోవచ్చు. దీన్నే లిస్ట్ అంటాం. అంటే ఈ ఉన్నటువంటి డేటాని ఇప్పుడు సపోజ్ 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి ఆల్ స్టూడెంట్స్‌ని ఏం చేస్తున్నాం? మనం డివైడ్ చేస్తున్నాం. అంటే వర్గీకరిస్తున్నాం. ఆల్ స్టూడెంట్స్‌ని మనం ఏ రకంగా వర్గీకరిస్తున్నాం? మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎలా వర్గీకరిస్తున్నాం? ఒక రకంగానేమో వీళ్ళు బాయ్స్ బాయ్స్ ఎంతమంది? అండ్ గర్ల్స్ ఎంతమంది? అండ్ దీంట్లో ఫీ ఏంటి? ఫీ అంటే ఇది జెండర్. ఫీ పే చేసిన వాళ్ళు. ఫీ పే చేసిన వాళ్ళు ఎంతమంది? చేయని వాళ్ళు ఎంతమంది? అండ్ అదే విధంగా చూసినట్లయితే 10థ్ క్లాస్ ఎగ్జామ్‌లో రిజల్ట్. రిజల్ట్ ఏంటి? దీంట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? అనేటువంటిది మనం ఈ రకంగా మనం చూడడానికి అంటే డేటాని మనం ఈజీగా చూడడానికి అనలైజ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఆ లిస్టు అంటే ఈ లిస్ట్‌ని మనం ఏం చేస్తున్నాం? వ్యూ చేస్తున్నాం. సో, దీన్నే మనం లిస్ట్ వ్యూ అంటాం.
లిస్ట్ వ్యూ అంటే ఏంది? అక్కడ మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక సమూహంగా చేర్చడమే లిస్టు. అంటే ఇక్కడ బాయ్స్ అందరినీ ఒక దగ్గర చేర్చడం ఇది ఒక లిస్ట్ అవుతుంది. ఈ లిస్టును వ్యూ చేస్తున్నాం మనం చూడడం లిస్ట్ వ్యూ. గర్ల్స్ కు సంబంధించిన లిస్టును వ్యూ చేయడం. పే చేసిన వాళ్ళందరినీ లిస్ట్ ని వ్యూ చేయడం. పే చేయని వాళ్ళను లిస్ట్ ని వ్యూ చేయడం. అంటే దీన్ని లిస్ట్ వ్యూ అంటాం. దీన్ని ప్రాక్టికల్ గా మనం చేసి చూద్దాం. సో మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ప్రాక్టికల్ గా చేసి చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో కనబడుతున్నటువంటివి ఇక్కడ యాప్స్ అండి. ఇవన్నీ యాప్స్. దీని మీద క్లిక్ చేయగానే కనబడ్డవన్నీ కూడా యాప్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ బార్ అంటే ఇక్కడ రెడ్ లో ఒక కనబడుతూ ఉంటుంది కదా, కనబడుతుంది కదా. దీది ఏమంటే ట్యాబ్ అండి. ఈ ట్యాబ్ వెనకాలే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ట్యాబ్ వెనకాలే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ లోన ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ని దీని మీద క్లిక్ చేస్తే మనం చూడొచ్చు. అండ్ ఈ ఫీల్డ్స్ లో అడిగినటువంటి డేటాని అంటే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ లో ఆన్సర్స్ ని కనుక ఫిల్ చేసినట్లయితే మనకి ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఇక్కడ ఇంతవరకు లేవండి రికార్డ్స్. ఆ రికార్డ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ రికార్డ్స్ అనేటువంటివి వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఒకవేళ యాప్ అంటే ఏంటి, ట్యాబ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా క్రియేట్ చేయాలి తెలియకపోతే నా ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఒకసారి చూడండి, ప్రీవియస్ రికార్డింగ్స్. దాంట్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవ్రీథింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, సపోజ్ నేను ఇదే 10th క్లాస్ వాళ్ళని తీసుకుంటున్నానండి. సో దీంట్లో ఒక 10 మెంబర్స్ని తీసుకుంటున్నాను. నేనేంటి 10 మెంబర్స్ని తీసుకుంటున్నాను. ఆ 10 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని నేను ఎలా డివైడ్ చేస్తూ ఎలా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం సపోజు కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, సో ఇక్కడ ఏదైతే యాక్టివ్గా ఉంటుందో అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, హోమ్ అనేది యాక్టివ్గా ఉంది అంటే హోమ్ అనే ఆబ్జెక్ట్లో ఉన్నామని అర్థం. ఇక్కడ 10th క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇది యాక్టివేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 10th క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ అనే ఆబ్జెక్ట్లో ఉన్నాం. అంటే ఇక్కడ పైకి కనిపించేదాన్నేమో ట్యాబ్ అంటామండి. దీని వెనకాలే సేమ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మనకి పైన కనిపించేదేమో ట్యాబ్ అంటాము, దీని వెనకాలే ఆబ్జెక్ట్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, 10th క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్నాం. దీంట్లో ఈ ఆబ్జెక్ట్ లో మనం ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ నేను ఫస్ట్ స్టూడెంట్ నేమ్, ఎవరు వీళ్ళంతా 10th క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళ యొక్క పేర్లు తీసుకొని నేను మనీ అనే ఒక నేమ్ తీసుకున్నాను. జెండర్ వచ్చేసి ఫీమేల్, ఫీ పే చేసింది అంటే చేసింది అని అనుకుందాం. రిజల్ట్ పాస్ అని ఎండ్ చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. అప్పుడు దీన్ని ఏమంటారంటే రికార్డ్ డీటెయిల్డ్ పేజ్ అంటారు. సో ఇక్కడ మనకి ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అయింది అండి. సో దీని మీద క్లిక్ చేస్తే రికార్డు డీటెయిల్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక రికార్డు అనేటువంటిది కనబడుతుంది. నెక్స్ట్ నేను ఇలా మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ నేను ఇంకో పేరు ఏం తీసుకుంటున్నానంటే బాలరాజు అనే పేరు తీసుకున్నాను. జెండర్ మేల్ అండ్ ఫీ పే చేశాడంటే చేయలేదు అనుకుందాం, టిక్ మార్క్ ఇవ్వట్లేదు. రిజల్ట్ తను పాస్ అనుకుందాం. నేను సేవ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇది రికార్డు డీటెయిల్డ్ పేజ్. సో ఇక్కడ మనకి వస్తే 2 రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ అయ్యాయి. ఇలా నేను మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ చరణ్ తీసుకుంటున్నాను. చరణ్ జెండర్ వచ్చేసి మేల్, ఫీ పే చేశాడంటే పే చేశాడు అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, అది ఎగ్జాక్ట్ డేటా కాదు, మనకు అర్థం అవడానికి. రిజల్ట్ ఫెయిల్ అనుకుందాం. సేవ్ మీద క్లిక్ చేశాను. రికార్డు డీటెయిల్డ్ పేజ్ ఓపెన్ అయింది. ఇది ట్యాబ్ మీద మళ్ళీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రికార్డ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక పేరు దినేష్, అండ్ తను మేల్, పే చేశాడంటే చేయలేదు, తను కూడా ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. సేవ్ మీద క్లిక్ చేశాను. రికార్డ్ డీటెయిల్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక రికార్డ్ వచ్చేసింది. నెక్స్ట్ న్యూ మీద క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ సుహాసిని, తను జెండర్ వచ్చేసి ఫీమేల్, పే చేసిందంటే ఎస్, రిజల్ట్ వచ్చేసి పాస్.
సేవ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. సేవ్ మీద క్లిక్ చేస్తేనేమో ఓన్లీ సేవ్ అయ్యి రికార్డ్ డీటెయిల్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ సేవ్ అండ్ న్యూ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అయ్యి మళ్ళీ న్యూ రికార్డ్ అంటే న్యూ ఫీల్డ్స్ అనేటువంటివి ఇక్కడ వస్తాయండి. ఇలా కూడా మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. సుహాసిని అయిపోయింది కదా. నెక్స్ట్ గిరిప్రసాద్ అనే పేరు తీసుకుంటున్నాను. ఇవి జస్ట్ డేటాను అర్థం చేసుకోవడానికి నేను ఎంటర్ చేస్తున్నానండి. గిరిప్రసాద్, జెండర్ వచ్చేసి మేల్, ఫీ పెయిడ్ అంటే నాట్ పెయిడ్, ఫెయిల్ అని ఇచ్చేద్దాం, సేవ్ అండ్ న్యూ. సో నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అని అంటే యాకూబ్ తీసుకుంటున్నాను. యాకూబ్, జెండర్ వచ్చేసి మేల్, ఫీ పే చేశాడు, తను పాస్ అనుకుంటున్నాను, సేవ్. అండ్ నెక్స్ట్ జాన్సన్ తీసుకుందామండి. జాన్సన్ వచ్చేసి మేలు, ఫీ పే చేశాడంటే ఎస్, పాస్, సేవ్ అండ్ న్యూ. అండ్ ఇంకెవరు, ప్రతిభ తీసుకుందామండి. ప్రతిభ, తను వచ్చేసి ఫిమేల్, ఫీ పే చేసింది, రిజల్ట్ పాస్, సేవ్ అండ్ న్యూ. అండ్ నేహ, నేహ జెండర్ వచ్చేసి ఫిమేల్, ఫీ వచ్చేసి పే చేసింది, సపోజ్ ఫెయిల్ అనుకుందాం, సేవ్. సో నేను ఇక్కడ ఇది రికార్డ్ డీటెయిల్ పేజ్ అండి. ఇక్కడ నేను చాలా దాదాపు ఒక 10 రికార్డ్స్ అనేటువంటివి నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఏంటి, ఆమని, బాలరాజు, చరణ్, దినేష్, సుహాసిని, గిరిప్రసాద్, యాకూబ్, ఛాన్సన్, ప్రతిభ, నేహ. సో నేను ఇక్కడ ఒక రికార్డ్ నేను ఓపెన్ చేశాను. ఫీ పే చేసిందంటే చేసింది. అండ్ జాన్సన్ పే చేశాడు. అండ్ దినేష్ పే చేయలేదు ఫీ. అంటే దీంట్లో మనం ఒక్కొక్కరి రికార్డుని ఓపెన్ చేసి ఈ డేటా అంతా సెర్చ్ చేసే బదులు మనకి ఒకే దగ్గర ఫీ పేజ్ ఇంత అంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నామండి. ఇది ఒక 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం మామూలుగా నోట్ చేసి ఏంటి మన నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకుంటూ కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే సంఖ్య కనుక ఒక 100 పైన ఉన్నారనుకోండి మనకి కష్టం అవుతుంది కదా. అందుకని ఫీ పే చేసిన వాళ్ళంతా ఒక దగ్గర, అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక దగ్గర, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక దగ్గర, అండ్ ఇంకేంటి ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఒక దగ్గర వస్తే బాగుంటుంది కదా. సో దాని కొరకు ఉపయోగపడేటువంటిది లిస్ట్ వ్యూ అండి. సో ఈ లిస్ట్ వ్యూని ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ మనం నేను ఇక్కడ ఈ ట్యాబ్ల మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో వ్యూ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది చూడండి, వ్యూ ఆల్. సో వ్యూ ఆల్. సో ఇక్కడ మనకి లిస్ట్ వ్యూ అనేటువంటిది మనం ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ ఎడిట్ అని మీద క్లిక్ చేస్తేనేమో ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని ఎడిట్ చేయడం అండి. లేదు మనం కొత్త రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్న, కొత్త లిస్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం అంటే క్రియేట్ న్యూ వ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, అంటే లిస్ట్ వ్యూ. ఆ లిస్ట్ వ్యూని మనం ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను ఏంటి దీంట్లో ఈ డేటాను అంతా కూడా నేను ఏం చేస్తాను, డివైడ్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ ఏమనుకుంటున్నాను అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళే నాకు కనబడాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి వ్యూ నేమ్ ఏంటి 10th క్లాస్లో పాస్ అయినటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. సో నేను దీంట్లో మొత్తం మనకి ఏంటంటే అండి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంటర్ వ్యూ నేమ్. ఇక్కడ మనకి వ్యూ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది కదా వ్యూ. సో ఇది వ్యూ మీద ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుందండి ఆ ఫస్ట్ ఎంటర్ చేసేటువంటిది, రైట్. సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను ఫాస్ట్, అండ్ ఇది ఓకే. సో ఇక్కడ సెకండ్ వన్లో ఏంటంటే స్పెసిఫై ఫిల్టర్ నేమ్. ఇక్కడ మనం ఫిల్టర్ని యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ నేను ఏమనుకుంటున్నాను, నాకు పాస్ అయిన వాళ్ళ లిస్ట్ అంతా కావాలి. సో అప్పుడు నేను ఈ ఫీల్డ్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఏంటి పాస్ అయిన వాళ్ళు అంటే రిజల్ట్
ఈక్వల్ టు పాస్. ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే నాకు కనిపించాలి అని నేను సెకండ్ స్టెప్లో ఇచ్చేసానండి. అంటే ఇక్కడ ఫిల్టర్ నేను యాడ్ చేసేసాను. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమేమి కనబడాలి అంటే ఆ లిస్టులో ఏమేమి కనబడాలి, రిజల్ట్ అనేటువంటిది కనబడాలి అనుకుంటున్నాను. సో నేను ఈ రిజల్ట్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసింది. తర్వాత ఇవి ఏమేమి కనబడాలో అంటే ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ కనబడాలో ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఓన్లీ రిజల్ట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ విజిబుల్ టు ఆల్ యూజర్స్, విజిబుల్ ఓన్లీ టు మీ, నాకే కనబడాలా, అందరికి కనబడాలా, లేదా ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ కనబడాలా అని ఇక్కడ అడుగుతుంది. నేనేంటంటే విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని ఎంటర్ చేసి నేను సేవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఏంటి, ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళంతా ఒక దగ్గర వచ్చారు చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వచ్చారు చూడండి. 1, 2, 3, 4, 5, 6 అంటే 10 మెంబర్స్‌లో ఎంతమంది పాస్ అయ్యారు? 10 మెంబర్స్ పాస్ అయ్యారు. అంటే ఒకసారి మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో ఇలా వచ్చేసాం కదా! ఇక్కడ ఆల్ అంటేనేమో అందరొస్తారండి. అందరొస్తారు. అండ్ అలా కాకుండా నేనేంటి అనంటే ఓన్లీ పాస్ అయినటువంటి వాళ్ళే కావాలి అని సెలెక్ట్ చేసుకుంటున్నాననుకోండి. ఓన్లీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చేసారు. చూడండి ఎంత బాగుంది. అంటే ఇంతమంది పాస్ అయ్యారని చెప్పేసి మనకి ఈజీగా అర్థమవుతూ ఉంది. అండ్ ఇంకొక లిస్ట్ కూడా క్రియేట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు మనం సపోజు ఫీమేల్ ఎంతమంది లేడీస్ ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. సో దీని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్ 10th క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి జెండర్ కదా, జెండర్ ఎప్పుడైతే ఈక్వల్స్ టు ఏంటి, ఫీమేల్ వాళ్ళు ఒక దగ్గర అంటే ఒక లిస్ట్ రావాలి నేను అనుకుంటున్నాను. అంటే లేడీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కావాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశాను, ఫీల్డ్‌లో జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకేం కనబడాలి, జెండర్ కనబడాలి. సో జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమేం కనబడాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే విజిబుల్ ఓన్లీ టు మీ, నాకే కనబడాలి, అందరికి కనబడాలంటే అందరికి కనబడాలి అని చేసుకొని సేవ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి, లేడీస్ అంటే ఎంతమంది అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ అంతా ఒక దగ్గరికి వచ్చేసారు. చూడండి ఒక లిస్ట్ తయారైందా? అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క లిస్ట్ తయారైంది కదా, రైట్? సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఒక దగ్గరికి వచ్చేసారు. అంటే 10 మెంబర్స్ ఉంటే దాంట్లో 4 మెంబర్స్ ఎవరు, ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఈజీగా ఇక్కడ మనం మన డేటాని అనలైజ్ చేయగలుగుతున్నాం. పాస్ అయిన వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చారు. దీంట్లో ఫిమేల్ ఎంతమంది ఉన్నారంటే ఫిమేల్స్ అంతా ఒక దగ్గరికి వచ్చారు. మనం ఇంకొకటి ఏం క్రియేట్ చేద్దాము అని అంటే ఫీ పే చేశారా చేయలేరా ఎంతమంది? సపోజు పే చేసిన వాళ్ళు అంతా కూడా ఫీ పేయిడ్. పే చేసిన వాళ్ళంతా నాకు ఒక దగ్గర కనబడాలి అనుకుంటున్నాను. ఏంటి, ఫీ పేయిడ్ ఈక్వల్స్ టు ఏంటి, ఫీ పే చేసిన వాళ్ళే నాకు కనబడాలి. ట్రూ. ఇన్సర్ట్ సెలెక్టెడ్ అంటే ఇక్కడ నేను ఫిల్టర్‌ను కూడా ఇచ్చేసాను. ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఫిల్టర్‌ని యాడ్ చేశాను. ఇక్కడ ఫీ పే చేసిన వాళ్ళ యొక్క ఏంటి ఈ ఈ దీనికి సంబంధించిన డేటానే కనబడాలని సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ చేశాను. తర్వాత విజిబుల్ టు ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. అప్పుడు చూడండి, ఫీ ఎంతమంది అయితే పే చేశారో వీళ్ళ డేటా అంతా కూడా వచ్చేసింది. దీంట్లో అందరూ ఉన్నారు చూడండి. ఆమని, చరణ్, జాన్సన్, నేహ, ప్రతిభ, సుహాసిని, యాకూబ్ వీళ్ళంతా ఉన్నారు. అంటే గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ నేనేం ఫిల్టర్‌ని యాడ్ చేశాను, ఫీ పే చేసిన వాళ్ళ లిస్ట్ అంతా నాకు కావాలి అన్నాను. లిస్ట్ అంతా కావాలంటే ఇక్కడ వచ్చేసింది. అంటే నేను దీనికి ఏం చేశాను, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అందరూ వస్తారండి. ఇక్కడ లిస్ట్ వ్యూ అంటే ఏంటి అర్థము అనంటే ఒక గ్రూప్‌గా డివైడ్ చేయడం. ఒక గ్రూప్‌గా వర్గీకరించడం. సో నేను ఇక్కడ ఏం చేశాను, దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది అనుకుంటే ఇక్కడ వచ్చేసారు. అండ్ ఇక్కడ ఎంతమంది ఫీ పే చేశారు అంటే 10 మెంబర్స్ వచ్చేసారు. అంటే 10 మెంబర్స్
ఆ 10 మెంబర్స్లో ఇంతమంది పే చేశారని వచ్చింది. అండ్ అదేవిధంగా ఎంతమంది పాస్ అయ్యారు అంటే పాస్ అయిన వాళ్ళందరిది కూడా ఇక్కడ వచ్చారు. అంటే మనకు అనుకూలంగా మన డేటాను అనేటువంటిది డివైడ్ చేసుకుంటున్నాం. సో మన డేటాని అనుకూలంగా మనం డివైడ్ చేసుకుంటూ ఉన్నాం. సో మనం ఒకవేళ న్యూ లిస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఏ న్యూ లిస్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయండి. సో ఈ ఆప్షన్స్ను బట్టి మనం ఈ రికార్డ్స్ని మనం డివైడ్ చేయొచ్చు. పాస్ అయిన దీంట్లో ఇంతమంది ఉన్నారు కదా, అంటే ఇక్కడ 10 మెంబర్సే ఉన్నారు కాబట్టి మనం క్యాచ్ చేయగలుగుతున్నాం. అదే వీళ్ళ యొక్క సంఖ్య అనేటువంటిది ఒక 1000 2000 వరకే ఉందనుకోండి, అప్పుడు వీళ్ళ యొక్క డేటా అనలైజ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి సో ఫీ పే చేసిన వాళ్ళంతా ఒక దగ్గర కనబడాలి అనుకోగానే దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఒకవేళ లేడీస్ ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఫీమేల్ మీద క్లిక్ చేస్తాం. ఫీ పే చేసిన వాళ్ళు ఎంతమంది తెలియాలంటే ఇలా. అంటే ఇక్కడ మనం ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని వ్యూ చేస్తున్నాం. దీన్నే లిస్ట్ వ్యూ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఇంకా మనం మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అండి ఇక్కడ. సో ఇక్కడ క్రియేట్ న్యూ అంటే న్యూ వ్యూ అంటే కొత్త రకమైనటువంటి న్యూని మనం క్రియేట్ చేయవచ్చు. ఓకేనా? నేను ఈరోజు చెప్పినటువంటి లిస్ట్ వ్యూ అనగానే ఏంటి? లిస్ట్ వ్యూ అంటే ఏంటి? ఒక దగ్గర ఉన్నటువంటి డేటాని ఒక గ్రూపులుగా చేర్చడం. ఇప్పుడు మనం అక్కడ ఏం గ్రూపులుగా చేర్చాము? పాస్ అయిన వాళ్ళందరినీ ఒక దగ్గరగా చేర్చాము. పాస్ అయిన వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి దాన్ని ఏంటి? అదొక లిస్ట్ ప్రిపేర్ చేసాం. సో అదేవిధంగా ఫీమేల్ వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గర చేసాం. అంటే వర్గీకరించడం, ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించడం, దాన్నే లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ని ఏం చేస్తున్నాం? వ్యూ చేస్తున్నాం. కాబట్టి దీనికి లిస్ట్ వ్యూ అనే పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళంతా కూడా ఒక దగ్గర, ఫీ పే చేసిన వాళ్ళంతా కూడా ఒక దగ్గర. అంటే ఇలా మనం కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తూ వాళ్ళ డేటాను అంతా కూడా అనలైజ్ చేస్తూ ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో ఇదే లిస్ట్ వ్యూ అండి. సో అప్కమింగ్ క్లాసెస్లో వేరే టాపిక్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్ క్లాస్ నేను చెప్పాను, అంటే యాప్ అంటే ఏంటో చెప్పలేదు, అండ్ ట్యాబ్ అంటే ఏంటో చెప్పలేదు, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పలేదు, ఫీల్డ్స్ చెప్పలేదు, రికార్డ్స్ అంటే ఏంటో క్లియర్గా చెప్పలేదు. సో ఒకవేళ ఇది అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ని ఒకసారి చూడండి. చూస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా? మీకు ఈ క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అప్కమింగ్ క్లాసెస్లో వేరే టాపిక్ తీసుకొని చర్చించుకుందాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.